హాయ్ ఎల్లరికి నమస్తే. సో, ఇప్పుడు చూసుకుంటే మనకు ఎంఎన్‌సి కంపెనీస్ అనేటువంటి సదర్‌లాండ్ అండ్ క్యాటర్‌పిల్లర్ నుండి 2 డిఫరెంట్ రోల్స్ గురించి ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, గైస్ ఇక్కడైతే చూసుకున్నట్లయితే నేను కొన్ని రోజులుగా వీడియో చేయడం అనేది ఆపేసున్నా. దానివల్ల ఎంతమంది సఫర్ అయ్యారనైతే తెలియట్లేదు. బట్ ఇకపైన కంటిన్యూయస్‌గా వస్తుంది. సో, అది స్టాప్ చేయడానికి కారణం ఏంటంటే నాకొక ఎంకరేజ్‌మెంట్ లేకపోవడం వల్ల కొద్దిగా నెగ్లెక్ట్ చేసేసాను. బట్ ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. లైక్ చేస్తేనే చాలు నాకు. సో, అలాగా చేస్తున్నారు. బట్ చేయని వాళ్ళ వల్ల చేసేవాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. సో, ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే కదా మరి కొన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుంది. సో, చూస్తున్నారు కాకపోతే ఎందుకు లైక్ చేయట్లేదని తెలియట్లేదు. సో, ఆ యొక్క డిసెంకరేజ్ వల్ల నేను కొన్ని రోజులు వీడియో చేయలేకపోయాను. బట్ టుడే ఆన్వర్డ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో అనేది పర్ఫెక్ట్‌గా వస్తూనే ఉంటుంది. అండ్ వాట్సాప్ గ్రూప్‌ని కూడా కొద్దిగా ఫాలో అవుతానండి. సో, ఇమ్మీడియేట్ నోటిఫికేషన్స్‌తో దాంట్లో కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మన ఛానల్ పోస్ట్‌ని కూడా కొద్దిగా చూస్తా ఉండండి. సో, ఓకేనా. సో, ఏదైతే వాట్సాప్ గ్రూప్‌లో వేస్తానో అది కూడా మనకు ఛానల్ పోస్ట్‌లో కూడా వేస్తా ఉంటాను. సో, కాబట్టి ఫాలో అవ్వడానికి మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే. సో, ఫైన్. సో, మనం టాపిక్ లోపలికి వచ్చినట్లయితే సదర్‌లాండ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ డెవలపర్ అనేటువంటి రోల్ కింద హైరింగ్ చేస్తుంది. అండ్ క్యాటర్‌పిల్లర్ అనేటువంటి ఆ యొక్క కంపెనీ బిజినెస్ అనలిస్ట్. సాఫ్ట్‌వేర్ సైడ్ అండ్ నార్మల్ బీకామ్, బీబీఏ సో, వీళ్ళకి 2 సంబంధించి కూడా ఇక్కడ ఉందనమాట. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రెండిటిని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూసేసి మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకే. లెట్స్ గెట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సదర్లాండ్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజిన్ డెవలప్‌మెంట్ అనేటువంటి ఈ యొక్క రోల్ కింద రావడం జరిగింది. సో, కాంట్రాక్ట్ చూసుకుంటే మనకు కాంట్రాక్ట్ అయితే కాదు, పర్మనెంట్ అనమాట. అండ్ లొకేషన్‌కి సంబంధించి కర్ణాటక, బెంగుళూరు అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ పబ్లిష్ అనేది మనకు ఈ రోజు మాత్రమే అయితే పబ్లిష్ అనేది అవ్వడం జరిగింది. 20th జూన్ 2025. ఇక జాబ్ ఐడి ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ చెప్పి నేను టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ మీరు ఒకసారి చూసుకునేసండి. ఇక రోల్ గురించి చూసుకున్నట్లయితే ఇన్ దిస్ రోల్ యూ గెట్ సపోర్ట్ ద టీమ్. సో, మీరు సపోర్టింగ్ ద్వారా సపోర్ట్ టీమ్ లాగా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వర్క్ టు రీసాల్వ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్ టెస్టింగ్ ఆర్ అదర్ టెక్నాలజీ ఏరియా assigned to create, maintain, support and implement projects and set the path to success. Work with product owners and business stakeholders to understand the product requirements and translate the requirements and vision into a executable timelines and impact the బాటమ్ లైన్. సో, ఈ విధంగా సంథింగ్ మ్యాటర్స్ అనేది ఉందని చెప్పేసి మనకు ఈ యొక్క రోల్ కింద అయితే జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ దీనికి మీరు యొక్క రోల్ అనేది డిసిగ్నేషన్ అనేది మనకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవలప్‌మెంట్ కింద అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో, నో వరీస్ అబౌట్ ఇట్. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు స్ట్రైట్‌గా మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. నో వరీస్. దానికి ముందు మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకున్నట్లయితే అవర్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్. సో, అకాడమిక్‌కి సంబంధించి బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, దాంట్లో సీఎస్ఈ కావచ్చు, ఐటీ కావచ్చు, లేదంటే డిగ్రీలో బీఎస్సీ చేసుంటారు కదా. సో, వాళ్ళకి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీసీఏ అండ్ ఎంసీఏ ఆర్ అదర్ బ్యాచిలర్స్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఐటీ ప్రిఫర్డ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఏ ఒక్క డిగ్రీ ఇలా చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది అనుకున్నా. దానికి సంబంధించి ఏ ఒక్క డిగ్రీ మీతో ఉన్న దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునేసేవచ్చు. ఎక్స్పీరియన్స్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే రిలవెంట్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ and have a strong verbal and written communication skills and be able to communicate in clear అండ్ కన్స్ట్రక్టివ్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అండ్ పర్సనాలిటీ కింద గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. సో, ఫైనల్గా దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలా ఉండకూడదా అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఉంటే కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సో, ఇదైతే ఇక్కడ ఇచ్చారు. టీమ్ ప్లేయర్గా అయితే ఉండాలి. బీ ప్రో మల్టిపుల్ టాస్క్ సిమ్యులేటెన్స్లీ. సో, ఈ విధంగా మనకు కొన్ని మ్యాటర్స్ అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్ కింద. సో, దీంట్లో ప్రతి ఒక్కటి యాజ్ ఎ హ్యూమన్గా మీ దగ్గర ఉంటుంది. దాన్ని మీరే బయటికి తీసుకురావాలి. సంథింగ్ ఈ యొక్క పర్సనాలిటీకి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, టీమ్ మెంబర్గా ఉండడం, ఈ యొక్క టీమ్ బిల్డింగ్, సపోర్టివ్నెస్, సో, కమ్యూనికేషన్ స్కిల్ ప్రతి ఒక్కటి మీలోనే ఉంటుంది. దాన్ని మీరు తీసుకురావాలి. బట్ ఈ యొక్క డిగ్రీ అనేది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో, దానికైతే మాత్రం మేజర్గా చూసుకునేసండి. ఇక స్ట్రైట్‌గా మనకు అప్లై దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునేసేవచ్చు అనమాట. ఇదనమాట సదర్లాండ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. సో, దాంట్లో కూడా జాయిన్ అయ్యేటప్పుడు అయితే ట్రై చేయండి. సో, వన్ పర్సన్ అనేవాళ్ళు అట్లీస్ట్ ఒక 10-15 మెంబర్స్‌ని మన ఛానల్‌లో యాడ్ చేశారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరి తరపున. సో, థ్యాంక్ యూ ఫర్ దట్. మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే యాడ్ చేయించారనమాట.
సో యాడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నా. ఐ మీన్ ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ న్యూస్ కావచ్చు, ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ ఛానల్ కదా మనది. సో ప్రతి ఒక్క కంటెంట్ అనేది మన వీడియోలో మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో సిచ్యువేషన్ తగినట్టు నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నో వరీస్, బేసిక్గా మనం జాబ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం యాడ్ అయ్యానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఒక దానికైతే మనం చూసేద్దాం. నెక్స్ట్ ఇంకో జాబ్ అయితే ఉంది కదా, సో అది కూడా చూసేద్దాం. సో అది వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు క్యాటర్పిల్లర్ అనేటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్ నుండి మనకు వచ్చినటువంటి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే రోల్ అనేది మనకు బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్ 1 అనేటువంటి ఆ యొక్క రోల్ కింద అయితే మనకు హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఫైన్, దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, కర్ణాటక. సో చెన్నైకి సంబంధించి తమిళనాడులో, ఈ యొక్క కర్ణాటక అండ్ తమిళనాడులో, కర్ణాటకకి సంబంధించి బెంగళూరు లొకేషన్, తమిళనాడుకి సంబంధించి చెన్నై లొకేషన్స్లో అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో డేట్ ఆఫ్ పోస్ట్ అయితే June 17th అయితే ఇచ్చారు. అప్లై బై June 24 నుండి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునేసవచ్చు. సో ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సో ఫుల్ టైం సంబంధించి అయితే ఉంటుంది, రెగ్యులర్ బేసిస్ పైన. ఓకే, సో కెరీర్కి సంబంధించి టెక్నాలజీస్ అండ్ డిజిటల్ డేటా కింద అయితే ఇచ్చారు. అండ్ యువర్ వర్క్ షేప్ ద వరల్డ్ ద క్యాపిటల్ ఏజెన్సీ. సో సంథింగ్ ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. వెన్ యూ జాయినింగ్ ది Caterpillar, you are joining a global team who cares not just about the work to do, but also about the each other. We are the makers, problem solvers, and future world builders too, who are creating stronger, more sustainable communities. We don't just talk about the progress and innovations here. We make it happen with our customers. సో సంథింగ్ ఆ యొక్క కంపెనీ యొక్క మంచితనాన్ని సంథింగ్ చెప్పుకుంటున్నారు. సో ఓకే, నో వరీస్. అండ్ జాబ్ యొక్క పర్పస్ చూసుకున్నట్లయితే ది లీడ్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ టీమ్ ఈజ్ హైరింగ్. విల్ యూ ఎంబారెస్ దట్ ఛాలెంజెస్. సో ఇక్కడ డ్యూటీస్ దా మనకు మెయిన్. సో అట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ బిజినెస్ అండ్ అనలిటిక్స్, ది లీడ్ మేనేజ్మెంట్ అనలిస్ట్ ఈజ్ ఏ కీ ప్లేయర్ టు కనెక్ట్ దీస్ 2 worlds టుగెదర్. సో వర్డ్స్ సంబంధించి ఇచ్చారు. సో ఇవన్నీ పెద్దగా ఏముండదు, మనకు కావాల్సింది ఫస్ట్ ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే గ్యాదర్ అండ్ ఇంప్లిమెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది లీడ్స్, డెవలప్మెంట్, అనలైజ్ ది ఫీడ్బ్యాక్, ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ లీడ్స్ క్వాలిటీ, ప్రొవైడ్ బిజినెస్ recommendations to internal partners based on the quantitative and qualitative data improvement, and enhance and the development of specific data sets based on the opportunity driven process, improvement and automation of lead generation applications, coordination with the data and BN team use the data support and training. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ యూ లైక్ రాంగ్ ఇది ఛాలెంజింగ్ అంటే సంథింగ్ ఏదో ఇచ్చాడు. సో అది మనకు అవసరం లేదనుకున్నాను. బేసిక్ రిక్వైర్మెంట్స్ కింద సో దీనికి అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, లేదంటే అకౌంటింగ్, లేదంటే డేటా సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, మార్కెటింగ్, లా, అదర్. సో ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకుని వేసేవచ్చు. అడ్వాన్స్డ్ SQL నాలెడ్జ్ ఉంటే కొద్దిగా బాగుంటుంది. బిజినెస్ నాలెడ్జ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియా, డీలర్ ఎక్స్పోజర్ అండ్ ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్, ఎబిలిటీ టు interpret data, solving business issues, and vulgarize the result for a larger and diverse audience, and ability to multiple data and create meaningful visualizations, and aftermarket services understanding and basic programming skill in any language preferred by Python. సో పైథాన్లో మీకు ఉండి రిమైనింగ్ ఏ దాంట్లో ఉన్నా మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. టాప్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో హ్యావ్. సో ఇవి ఇంకొన్ని ఈ ఆల్ట్రిక్స్, టైబెల్యూ అండ్ ఎనీ విజువలైజేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఇక .NET, సో సంథింగ్ వీటికి సంబంధించి కూడా మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే కొద్దిగా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అంటే మనం చెప్పుకున్న విధంగా డేట్ ఆఫ్ పోస్టింగ్ సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దాని ద్వారా మీరు అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునేసండి. ఓకేనా? సో ఇదన్నమాట గైస్ ఇవాళ వీడియో. సో మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజబుల్గా ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బై బై.